మావాడు సాఫ్ట్వేర్, అమ్మాయి ఐటీ. ఇలా ఇన్నాళ్ళు ఇంట్లో వాళ్ళు కాలర్ ఎగరేసి చెప్పుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఇప్పుడు గడ్డు కాలం వచ్చింది. టీసీఎస్ లో ఈ ఏడాది 12,000 ఉద్యోగాలు ఊస్టింగ్. 15,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపిన మైక్రోసాఫ్ట్, 24,000 మంది ఎంప్లాయీస్ కి ఇంటెల్ లే ఆఫ్స్. మెటా, పానాసోనిక్ చాలా టెక్ కంపెనీల్లో ఇలాగే ఉద్యోగాల కోత. ఇన్నాళ్ళు ఓ వెలిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇప్పుడు కష్టకాలం వచ్చిందా? ఏఐ ఎఫెక్ట్ తో ఊడుతున్న ఉద్యోగాలే ఇందుకు సంకేతమా? టెక్ రంగంలో ఏఐ సృష్టిస్తున్న ప్రకంపనలేంటి? టీసీఎస్ లో ఈ ఏడాది 12,000 ఉద్యోగాలు పోస్టింగ్. 15,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపిన మైక్రోసాఫ్ట్, 24,000 మంది ఎంప్లాయీస్ కి ఇంటెల్ లే ఆఫ్స్. మెటా, పానాసోనిక్ చాలా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత. సాఫ్ట్వేర్ బ్రహ్మీలకు కష్టకాలం. ఏఐ ఎఫెక్ట్ తో ఊడుతున్న ఉద్యోగాలు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఓ ట్రెండ్ నడుస్తోంది. అదే టెకీల లే ఆఫ్స్. ఎస్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, మెటా, పానాసోనిక్ ఇలా టెక్ కంపెనీలన్నీ లే ఆఫ్ కత్తి పట్టుకుని కూర్చున్నాయి. ఉద్యోగుల్ని ఇష్ట ప్రకారం జాబ్స్ కోతలు కోస్తున్నాయి. ఇలా ఒక్క ఏడాదిలోనే దిగ్గజ టెక్ కంపెనీల నుంచి చిన్నా చితక సాఫ్ట్వేర్ కంపెనీల వరకు 1,00,000 మందికి పైగా ఉద్యోగులు మూటాముళ్లే సర్దుకుని ఇంటిబాట పట్టారని లెక్కలు చెప్తున్నాయి. టీసీఎస్ 12,000 ఉద్యోగులను ఈ ఒక్క ఏడాదిలో తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావమే కదా అంటే కాదు, స్కిల్ మిస్ మ్యాచ్ అంటోంది. అంటే ఉద్యోగులకు తగిన నైపుణ్యాలు ఉండడం లేదన్న మాట. మరి టీసీఎస్ ఇన్ని వేల మందిని సామర్థ్యం లేనప్పుడు ఎలా తీసుకుంది అని కొందరు నిపుణులు అడుగుతున్న ప్రశ్న. వాళ్ళందరినీ స్కిల్ ను అంచనా వెయ్యకుండానే రిక్రూట్ చేసుకుందా అంటే మెల్లగా వినిపిస్తున్న సమాధానం ఏఐ అప్గ్రేడ్ అవుతూ ఉండడం. మైక్రోసాఫ్ట్ 15,000 మంది ఉద్యోగులకు స్వస్తి పలికింది. దీనికి ఆ సంస్థ చెబుతున్న రీజన్ బలమైన ఆర్థిక ఫలితాలను సాధించడం కోసం అని. అంటే ఉద్యోగుల కోతతో ఆర్థిక భారాన్ని తగ్గించుకుని ఆటోమేషన్ పై ఎక్కువ ఆధారపడుతూ మనుగడ సాగించాలనేది మైక్రోసాఫ్ట్ మైండ్ సెట్ గా కనబడుతోంది. ఇంటెల్ అయితే ప్రాజెక్ట్స్ లేవని ఏకంగా 24,000 ఉద్యోగుల్ని సాగనంపింది. కొన్ని ప్రాజెక్టులను క్యాన్సిల్ చేసుకుంది. ప్రస్తుతానికి వీళ్లు చెప్పే రీజన్స్ వేరే అయినా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అప్డేట్ అవ్వాలనే సంకేతాలను ఉద్యోగులకు గట్టిగా సూచిస్తున్నాయి. ఉద్యోగుల నైపుణ్యాలు ప్రస్తుత ప్రాజెక్టు అవసరాలకు సరిపోవడం లేదు. కంపెనీలు 1,00,000 మంది ఉద్యోగులకు ఏఐ, ఇతర ఆధునిక సాంకేతికతలతో శిక్షణ ఇచ్చినా కొందరు సీనియర్ ఉద్యోగులు లెగసీ సిస్టమ్స్ లో పనిచేస్తూ కొత్త అగైల్, ప్రోడక్ట్ లెడ్ నిర్మాణాలకు అనుగుణంగా మారలేకపోతున్నారు. టీసీఎస్ ఈ ఉద్యోగాల కోతకు ఫ్యూచర్ రెడీ అనే పేరు పెట్టుకుంది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్లో గేమింగ్, సేల్స్, లీగల్, రీజనల్ సపోర్ట్ టీమ్స్ లోని ఉద్యోగులకు స్వస్తి పలుకుతోంది. ఏఐ, క్లౌడ్, ఎంటర్ప్రైజ్ టూల్స్ పై దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఈ రీస్ట్రక్చరింగ్ అవసరమంటోంది మైక్రోసాఫ్ట్. ఈ కంపెనీ సుమారు $80 బిలియన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టుబడి పెడుతోంది. కోపైలట్ ఏఐ టూల్స్ ను ఉద్యోగుల రోజువారీ పనుల్లో ఇంటిగ్రేట్ చేయమంటోంది. ఆర్థికంగా ఇది బలంగా ఉన్నా నాన్ టెక్నికల్ రోల్స్ లో కోతలు భారీగా జరుగుతున్నాయి. వీటన్నింటిలో ఏఐ టూల్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి వాటిల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఏఐ, ఆటోమేషన్ పై దృష్టి సారించడం వల్ల నాన్ ఏఐ రోల్స్ తగ్గుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వల్ల ఈరోజు లార్జ్ టీమ్స్, మామూలుగా టీమ్స్గా వర్క్ చేస్తారు. టీములుగా అంటే బృందాలుగా ఐటీ కంపెనీల్లో టీములు ఉంటాయి. టీముల్లో పనిచేస్తారు ఉద్యోగస్తులు. పెద్ద టీముల అవసరం ఈరోజు తగ్గిపోయింది, లేదు దరిదాపు. కొత్త సాంకేతిక అంశాలైన ఏఐ, క్లౌడ్, డేటా అనలిటిక్స్ లో నైపుణ్యం లేని మధ్య సీనియర్ స్థాయి ఉద్యోగులు ఎక్కువగా తీసివేతలకు ప్రభావితమవుతున్నారు. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, తగ్గిన ఖర్చు వంటి ఆర్థిక కారణాలు కూడా లే ఆఫ్లకు కారణం కావచ్చు.
ఇలా ప్రపంచవ్యాప్తంగా 2025లో మొదటి 6 నెలల్లోనే టెక్ కంపెనీలు 1,00,000 ఉద్యోగాలను తొలగించాయని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అంటే రోజుకు కనీసం 500 మందిని టెక్ కంపెనీలు తొలగిస్తున్నాయన్నమాట. ఏఐ వల్ల 1 మిలియన్ ఉద్యోగాలు పాతబడిపోయే అవకాశం ఉందట. అదే సమయంలో కొత్త రోల్స్ క్రియేట్ అవుతాయని నిపుణులు అంటున్నారు. వాటిని టెక్కీలు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైరింగ్ ఆగదు, కానీ స్పెషలైజ్డ్ నైపుణ్యాలు ఉంటేనే ఎంట్రీ ఉంటుంది. ఒక పనిని ఒక మనిషి చేసేదానికంటే వేగంగా, ఖచ్చితంగా, సమర్థవంతంగా ఏఐ చేస్తోంది. దీంతో ప్రొడక్టివిటీ పెరుగుతోంది, క్లయింట్ సాటిస్ఫాక్షన్ కూడా పెరుగుతోంది, ఖర్చు తగ్గి రెవెన్యూ గ్రాఫ్ పెరుగుతోంది. అందుకే టెక్ కంపెనీలన్నీ లీనర్ మోడల్గా పిలిచే తక్కువ ఉద్యోగులు, ఎక్కువ పని ఫలితాలపైకి మారుతున్నట్లుగా అర్థమవుతుంది. గతంలో భారతీయ ఐటీ కంపెనీలు తమ విజయాన్ని ఉద్యోగుల సంఖ్యను బట్టి కొలిచేవి. దీన్ని హెడ్ కౌంట్ మోడల్ అనేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రస్తుతం ఐటీ రంగం అవుట్పుట్, అవుట్కమ్ ఆధారిత వ్యాపార నమూనాల వైపు మళ్లాయి. ఇందులో ఎంత వేగంగా, సమర్థవంతంగా, నైపుణ్యంగా, ఎంత తక్కువ మందితో క్లయింట్లకు ఎక్కువ సేవల్ని అందించగలుగుతున్నాం అనేదే ముఖ్యం. మార్కెట్ ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ లే ఆఫ్లు టెక్ రంగంలో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ను సూచిస్తున్నాయి. ఇక్కడ కంపెనీలు ఏఐ మరియు ఆటోమేషన్ పై దృష్టి పెడుతూ సాంప్రదాయ రోల్స్ ను తగ్గిస్తున్నాయి. అవునన్నా కాదన్నా టెక్ కంపెనీల లే ఆఫ్స్ ఇస్తున్న సంకేతం ఒక్కటి: ఏఐతో ఇక అంతా ఆటోమేషన్ కాబోతోందని. 1990లో ఐటీకి రెక్కలొచ్చాయి. 1999లో సాఫ్ట్వేర్ రంగం బాగా పుంజుకుంది. చాలా మంది చిన్న చిన్న కోర్సులు చేసి అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా అంటూ ఎగిరిపోయారు. లక్షల్లో జీతాలను అందుకున్నారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆర్థిక సంక్షోభ సమయాల్లోనూ వందల్లో ఉద్యోగుల తొలగింపులతో సరిపెట్టే కంపెనీలు ఇప్పుడు వేలల్లో తమ ఎంప్లాయీస్ కు గుడ్ బై చెప్తున్నారు. తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఏఐతో కంపెనీ సామర్థ్యాలను పునర్నిర్మించుకోవాలన్న లక్ష్యాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే మనల్ని మనం రివైవ్ చేసుకోవాలి. అవుట్పుట్, అవుట్కమ్ ఆధారిత వ్యాపార నమూనాలపై దృష్టి పెట్టాలి. చాలా మంది ఉంటుంది ఏంటంటే వీళ్ళు టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళు కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి. ఈ పాత ఉద్యోగాలు ఆ టెస్టింగ్లో, డాక్యుమెంటేషన్లో, లేకపోతే మీకు ప్రోగ్రామింగ్లో పాత తరహా ఉద్యోగాలు పోతున్నట్లుగానే కొత్త తరహా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ ఉద్యోగాలు ప్రధానంగా డేటా సైన్స్లో, లేకపోతే కనుక మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకు ఇంజనీరింగ్లో, ప్రాంప్ట్ డిజైన్, ఇట్లాంటి వాటిల్లో కొత్త ఉద్యోగాలు ఉంటాయని చెప్తున్నారు. అది చూడాలి. అయితే ఏంటంటే పోయిన ఉద్యోగాల కంటే వచ్చే ఉద్యోగాలు ఖచ్చితంగా తక్కువ ఉంటాయి. ఏఐ వల్ల ఉద్యోగాల కోతలు జరగడం లేదని కొన్ని కంపెనీలు పైకి చెబుతున్నా అంతర్గతంగా కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. హార్వర్డ్ వర్క్ ఫోర్స్ స్ట్రాటజిస్ట్ క్రిస్టిన్ ఇంగే ప్రకారం ఏఐ ఉద్యోగ విభజనను వేగవంతం చేస్తోంది. అయితే ఆర్థిక మందగమనం, క్లయింట్ అంచనాల మార్పు, నైపుణ్య లోపాలకు కారణమవుతోంది. మరి ఇప్పుడు ఈ టెకీలంతా ఈ రంగంలో మళ్లీ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అంటే అప్డేట్ అవడం తప్పనిసరి. ఉద్యోగులు ఏఐ ఇంజనీర్లు, క్లౌడ్, డాటా సైంటిస్ట్స్, డాటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సైబర్ సెక్యూరిటీ, డెవ్ ఆప్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాలు ఏఐ ప్రభావానికి తక్కువ గురవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.